శ్రీరామనవమి గురించి నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఎలాగంటిది ఏంటంటే ఏ బాబా అందరూ వినండి, రామచరణ్ వినట్టు చూడండి. శ్రీరామనవమి గురించి మళ్ళీ ఈరోజు మనం చెప్పుకుంటాం, ఎందుకంటే రేపే కార్యక్రమం ఉంది కాబట్టి. రేపంటే ఎల్లుండు శుక్రవారం, రేపు బృహస్పతివారము, ఎల్లుండి శుక్రవారం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ పిల్లలంతా కలిపి రావాలి. ఆ రోజు సామూహికంగా జరుపుకోవాలి కార్యక్రమాన్ని. విజయవంతంగా కార్యక్రమం జరుపుకుంటామని కోరుకుంటున్నాను. మీరు అందరూ రావాలి. ప్రతి ఒక్కరు ఎల్లో కలర్ డ్రెస్ చేసుకుని రండి. ఈ స్టోరీ చెప్తానండి రాములు గారి గురించి. ధర్మాన్ని ఆచరించి చూపిన ఆదర్శ పురుషుడు అంటే ఎవరు? ఆదర్శ పురుషుడు. ఎందుకంటే మానవ జీవితంలో ఎవరిమైతే ఎలాగైతే ఉంటామో ఆ జీవితం కూడా ఎలాగుండాలనేది ఉన్నారు. రాజుల వంశులను ఎలాగా పరిపాలించాలనేది అది కూడా జీవించారు. ఆ విధంగా కూడా పరిపాలించారు. మానవ జీవితం ఎలా ఉంటుందని కూడా చూపించారు. అన్ని రకాలుగా ఉత్తమ పురుషుడు అయినటువంటి రాముడు గారికి మనం దేవుడిగా భావించి ఆయన్ని మనము భగవంతుడి రూపంలో చూసుకుంటున్నాం కాబట్టి అది చెప్తాను వినండి. చూడండి, జనక మహారాజుకి పిల్లలు లేరంటే చాలా పూజలు వ్రతాలు హోమాలు అన్ని చేశారు. రాముడు గారు పుట్టారు. ఆ ఊరంతా చాలా సందడిగా లేక మొబైల్ పుట్టారు కానీ చాలా సందడిగా చేసుకున్నారు అందరూ. అది చూడండి చెప్తాను. చూడండి ఒక పాయింట్, మెయిన్ పాయింట్. అవతారం ఏ అవతారం తీసుకున్నాడు? దుష్టులు ఉంటారు కదా, దుర్మార్గులు, వాళ్ళని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి అని అవతారం కూడా ఎత్తాడు ఆయన. భగవంతుడు అవతారం తీసుకుంటాడని భారతీయ సాంప్రదాయం చెప్తుందంట. మనం రాముడు గారిని ఎక్కువగా నమ్ముతాం కదా బాగా. అలాగా విష్ణువు అనే అవతారాలు తీసుకున్నాడు. అయితే వాటిలో శ్రీరామ అవతారం ప్రత్యేకమైందంట. చూడండి, ఇటు నవ్వద్దు, పిక్చర్లు ఎట్లేదు కదా. నేను నవ్వించేటప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? పూర్వం కదా. చూడండి, విష్ణుమూర్తి తెలుసు కదా, మోహన్ చూడు. అయితే ఆ అవతారం కన్నా చూడండి శ్రీరామ అవతారం అంటే ప్రత్యేకమైందట. ఎందుకంటే ఈయన అన్ని రకాలుగా అవతరించి ఉన్నారు కాబట్టి, అన్ని అనుభవించి ఉన్నారు కాబట్టి, ఈయన అన్ని కష్టాలు ఎవరికి రాలేదు. అందరికీ దేవుళ్ళు ఉన్నారు కానీ వారికి ఉన్న వాళ్ళకు ఉంటాయి, కానీ ఈయనకైతే మాత్రం ఎక్కువగా కష్టాలు వచ్చాయి. చాలా కష్టాలు పడ్డారు. మా రాముడు అంటే వారికే కష్టాలు. మనమే మాత్రం అని అంటారు కదా అమ్మ నాన్నలు, ఆయన అన్నట్టుగా రాముడు వారికి చాలా కష్టాలు వచ్చాయి. తర్వాత చూడండి, కానీ రామావతారంలో ఈయన సాధారణ మనిషిగా జీవించాడంట. రామావతారంలో కూడా సాధారణ మనిషిలాగా జీవించారంట ఈయన. అయితే తన జీవితంలో చూపించాడు. అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడు అని కూడా మనం పిలుచుకుంటాం. రెండో పాయింట్ పెడదాం. అయోధ్య రాజుకి ఎవరమ్మా? దశరథ మహారాజు. చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. రాజ్యానికి వారసుడు లేకపోవడంతో మహర్షుల సలహాతో ఇందాక చెప్పుకున్నాం, జనక మహారాజుకి ఎవరంటే సీతమ్మదేవి. అంటే ఒకసారి ఆగండి, ఆ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఎవరంటే దశరథ మహారాజు గారు. కొన్ని సంవత్సరాలు అయితే పిల్లలు కలగలేదు రాముడు గారి తండ్రి. అయితే కొంతమంది ఋషులతో కలిసి యజ్ఞం చేయాలని ఎవరు మాట్లాడుతున్నారు వినండి. నుండి వచ్చిన పాయసాన్ని తన భార్య యజ్ఞం చేస్తారు కదా, అందులో నుంచి వచ్చిన పాయసం తన భార్యకి ఇస్తే తన భార్యలేని ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయులు ముగ్గురు. అయితే నువ్వు ఒకసారి సైడ్ కాదు. ముగ్గురు భార్యలు ఎవరమ్మా? కౌసల్య, సుమిత్ర, కైకేయులు. వాళ్ళకి ఇచ్చాడంట పాయసం. ఇస్తే ప్రభావంతో చైత్రమాస శుక్ల నవమి నాడు పునర్వసు నక్షత్రంలో ఎవరు జన్మించారు? జన్మిస్తే ఆ రోజు నుంచి అయోధ్యలో ఆనందం నిండిపోయిందంట. అబ్బాయి అంట ఫస్ట్ లేక పుట్టిన ఎవరైనా ఉంటే బాగా ఉంటది కదా సరదాగా. అయితే ఆయన బాల్యం నుండి ఎలాగా ధైర్యము, వినయము, విద్య అందరినీ ఆకట్టుకుందంట. అంటే చాలా సంస్కారవంతంగా పెంచారు, పెరిగారు కూడా ఆయన. మళ్ళీ అడిగితే మనం చెప్పాలి. చూడండి, ఈయన చూడండి నవమి నాడు శ్రీరామనవమి జరుపుకుంటామట రాముల వారికి. ఆ రోజు పుట్టడం వల్ల శ్రీరామనవమిగా జరుపుకుంటారు. శ్రీరామ బాల్యంలోనే విద్య, వినయం అన్ని నేర్చుకున్నారు.
పవిత్రమైన రోజు అందరినీ ఆకట్టుకుంది. మహర్షి వశిష్ఠ వద్ద ఏం నేర్చుకున్నాడో విద్య అభ్యసించాడు. విద్యను తర్వాత మహర్షి విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని రాక్షసిని సంహరించి గురువు ఆజ్ఞను పాటిస్తూ తన పరాక్రమాన్ని చూపించాడు. రాక్షసుని కూడా సంహరించడానికి ఎవరమ్మా రాక్షసులు అంటే చూసుకున్నారు, ఇందులో ఉంది. ఇంకా ఆ తర్వాత వారు మిథిలా రాజ్యం చేరుకున్నారు. మిథిలా రాజ్యం చేరుకున్నారట. ఆ రాజ్యం పేరు కూడా అడుగుతాను, తర్వాత గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యం అది? మిథిలా రాజ్యము. స్వర్ణ ఆరిక బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఎంతవరకు తిట్టదనుకుంటుంది. అక్కడ రాజు జనకుడు నిర్వహించాడంట. మిథిలా రాజ్యంలోని ఏంటి నిర్వహించారు అక్కడ జనకుడు. ఏంటి ఆ జనక మహారాజు ఏం చేశారు అక్కడ? స్వయంవరం. స్వయంవరము అంటే అక్కడ ఎవరైతే వీరాది వీరులు రాజులకు పెడతారు, వీరాది వీరులు ఎవరైతే వాళ్ళ వీరులు ఎద్దు వీరులు ఎవరైతే బాగా ఇదవుతారో వీరులు వాళ్ళు ఉంటారో నా కూతురు మనకి పెళ్లి చేస్తాను అంటారు. ఆ స్వయంవరం ప్రకటిస్తే చుట్టుపక్కల ఉన్న రాజులు అందరూ వస్తారు, యువరాజులు అందరూ వస్తారు ఆ జనక మహారాజుని కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి. ఆయన ఏంటి ప్రకటించాడంటే ఈ ధనస్సు ఉంటది కదా, బిల్లుని ఎవరైతే ఎత్తి ఆ బిల్లుని ఇలాగా నిలబెడతారు అనేది ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఎత్తుతున్నారు కానీ ఎత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎత్తలేకపోతున్నారు. తర్వాత చూడండి, అయితే సభలో శివుని ధనస్సును ఎత్తి నారిని అంటే నారిని అంటారు. అయితే చూడండి, ఎక్కువ పెట్టగలిగిన వాడే సీతాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. అనేక రాజులు ప్రయత్నించిన ఆ ధనస్సును కనీసం కదిలించలేకపోయారంట. చెప్పాను కదా ఎంతమంది రాజులు వచ్చారు, ఆ ధనస్సుని ఎవరు ఎత్తలేకపోయారంట. అయితే కనీసం కదిలించ రాముడు దానిని ఎత్తి నారిని ఎక్కువ పెట్టే సమయంలో ధనుస్సు పోయింది. అలా సీతాదేవి శ్రీరాముని వరించింది. అనంతరం వారు వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యకు వచ్చారు, ఆ భార్య తీసుకొని వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రాజ్యాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకున్నామంట. పెళ్ళైంది కదా కుమారుడికి, రాజ్యాన్ని ఇంకెందుకని ఆయనకు అప్పచెప్పాలని తండ్రి గారు నిర్ణయించుకున్నారంట. వాళ్ళు అయితే చూడండి ఏదో వస్తాయి ఇక్కడ, కనీసం కదిలించకపోతే ఈయన చేసుకున్నారు. తర్వాత రాజ్యాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు కదా. అయోధ్య అంతా ఆనందోత్సవంతో నిండిపోయిందంట. అయోధ్యలో అంతమంది కలిపి రాములు గారు రాజ్యం వెళ్తారు కాబట్టి చాలా ఆనందంతో వెళ్ళారు. కానీ ఆ సమయంలో కైకేయి కోరిన వరాల కారణంగా, కైకేయి ఏం కోరిందంటే ఏదో వరం కోరిందంట. ఆ కారణంగా పరిస్థితి ఒకసారిగా మారిపోయిందట. ఏదో ఒకటి వస్తుందిలే ముప్పు. అయితే దశరథుడు చూడండి ఏం చేశాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళవలసి వచ్చింది. అయితే సిద్ధమయ్యాడు, అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సీతాదేవి కూడా భర్త లేకపోతే నేను ఇక్కడ ఉంటానేంటి, నా భర్తతోనే నేను వెళ్తానని సీతాదేవి కూడా వెళ్ళింది. అన్నయ్య లేని రాజ్యం నాకెందుకు అని లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అయితే ఇంకెవరుంటే భరతుడు ఉంటాడు, శత్రుఘ్నుడు ఉంటాడు. వాళ్ళు ఉండేటప్పటికి ఏం చేస్తాడంటే రాజ్యము వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా, ఇంకేంటి ఈయనకే కదా చెప్తారంటే సంతోషపడ్డాడు. తర్వాత ఏమనుకున్నాడంటే అన్నయ్యలు లేరు కాబట్టి నేను రాజ్యం వెళ్తే బాగుంటుందా, పెద్దవాళ్ళు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను రాజ్యం వెళ్తే బాగుంటుందా బాగుంటుందా అని దాన్ని ఏం చేశాడంటే అన్నీ వేసుకుని పావకాళ్ళు తీసి సింహాసనం పెట్టాడు. పెట్టి సింహాసనాన్ని అధిష్ఠించి తర్వాత అన్ని పేరు చెప్పుకొని వినండి. నువ్వు ఒక స్టోరీ చెప్తున్నావండి నోమి, అన్ని తాలూకా పాములు పెట్టుకొని దీని ఎక్కడది సింహాసనం పెట్టి దానికి పెట్టాలి. అలా చేసుకొని ప్రతిరోజు పూజ చేసుకొని అతని పేరు చెప్పుకొని రాములు వారే రాజ్యాన్ని వెళ్తున్నారు, పరిపాలిస్తున్నారు ఈ రాజ్యాన్ని అని ప్రజలకు చెప్పి అలాగే నడిపించారు. అన్నయ్య ఉన్నప్పుడు నేను ఎలా రాజ్యం అవుతాను అంతే కదా మరి. అయితే అడవిలో ఉన్నప్పుడు రాములు గారు ఏం చేశారు, అక్కడ కూడా
కొంతమందిని పరిచయం చేసుకున్నాం. కొంతమందిని గిరిజన మరలే శబరి ఉంది అక్కడ గిరిజన మల. వానర రాజు సుగ్రీవుడు. వానర రాజు ఎవరు? సుగ్రీవుడు. మహాభక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు అక్కడ. వీరందరినీ రాముడు తన ఆత్మీయులుగా స్వీకరించిన తర్వాత జాతి స్థానము అనే తేడాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవించారట. తర్వాత ఏం చేశాడు? అందులో లంకరాజు రావణుడు వెతుకుని వెళ్ళిపోయాడు కదా. అయితే ఈయన ఏం చేస్తాడు? ఇక్కడ కష్టాలు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళ సహకారంతోనే రామ్ చరణ్ వచ్చారు ముట్టుకోగలి తీసుకోవచ్చు. అయితే దీన్ని